సో అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వీడియోస్ వాళ్ళందరూ కూడా సో ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొత్తండి. అందువల్ల మీకు జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ముఖ్యంగా పత్రిక ప్రకటన జాబ్ సంబంధించిన అప్డేట్ ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. సో ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ మెదక్ యందు సో అతిథి ఉద్యాపక ఉపన్యాసకులకు లెక్చరర్గా పనిచేయుటకు అర్హత మరియు ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరడం జరుగుతుంది. సో ఖాళీ పోస్టులకు కింద ఇవ్వబడిన అంశాల ఆధారంగా మనం చూడొచ్చు. ముఖ్యంగా ఇది ఏ ఉద్యోగాలకు సంబంధించిందంటే డైట్ లెక్చర్కి సంబంధించింది. అందులో మనకు ఖాళీ వివరాలు కూడా తెలపడం జరిగింది. ఇది 14వ తారీఖు ఆగస్టు 8, 2024 మెదక్ జిల్లాలో మనకు డైట్ కళాశాల నుంచి విడుదల కావడం జరిగింది. సో మనం ఇక్కడ చూడొచ్చండి. సో ఏమేమి అంశం ఉంటుంది ఇక్కడ, ముఖ్యంగా తెలుగు మీడియం, ఆంగ్ల మీడియంలోని మరియు దానికి సంబంధించిన అంశాలు ఇవ్వడం జరిగింది. ఫౌండేషన్ విద్య సో ఖాళీలు 2 ఉన్నాయి. సో ఇందులో పీజీ ఫిలాసఫీ మరియు సోషియాలజీ, సైకాలజీ మరియు ఎంఈడి ఉండాలి. తెలుగు బోధన పద్ధతులకు సో ఎంఏ తెలుగు ఉండాలి, ఎంఈడి ఉండాలి. ఆంగ్ల బోధన పద్ధతులకు ఎంఏ ఇంగ్లీష్ ఉండాలి, ఎంఈడి ఉండాలి. గణిత శాస్త్ర బోధన పద్ధతులకు సో ఎంఎస్సి మరియు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ మరియు అదేవిధంగా ఎంఈడి కలిగి ఉండాలి. సామాన్య శాస్త్ర బోధన పద్ధతులకు ఒక పోస్ట్ ఉన్నది. ఎంఎస్సి ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్ మరియు ఎంఈడి కలిగి ఉండాలి. సాంఘిక శాస్త్ర బోధన పద్ధతులకు చూసినట్లయితే సో ఎంఎస్సి ఇక్కడ ఎంఏ సోషల్ సైన్స్ మరియు ఎంఈడి కలిగి ఉండాలి. సో ఇక్కడ పీఈడి సంబంధించింది, ఎంపీఈడి ఉంటే వాళ్ళకు తీసుకునే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ విద్య ఒకటి ఉంది. సో కంప్యూటర్ విద్య ప్లస్ పీజీ ఉండాలి. కళా విద్య పీజీ ఆర్ట్స్ లేదా సంగీతం, నృత్యము, థియేటర్ సంబంధించినటువంటి సో ఫైన్ ఆర్ట్స్ సంబంధించినటువంటి అది మనకు సర్టిఫికేట్ ఉంటే తీసుకోవడం అవకాశం ఉంది. తర్వాత ఉర్దూ మీడియం సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇక్కడ సో తెలపడం జరిగింది. ఫౌండేషన్ విద్య సో పీజీ ఫిలాసఫీ మరియు సోషియాలజీ, సైకాలజీ మరియు ఎంఈడి ఉండాలి. ఉర్దూ బోధన పద్ధతులకు కూడా ఎంఏ ఉర్దూ, ఎంఈడి ఉండాలి. విజ్ఞాన శాస్త్ర బోధన పద్ధతులకు కూడా ఎంఏ ఇంగ్లీష్ మరియు ఎంఈడి ఉండాలి. గణిత శాస్త్ర బోధన పద్ధతులకు ఎంఏ ఇక్కడ ఎంఎస్సి ఫిజికల్ సైన్స్ మరియు నేచురల్ సైన్స్, ఎంఈడి. సాంఘిక శాస్త్ర బోధన పద్ధతులకు ఒక పోస్ట్ ఉంది. సో ఇక్కడ ఎంఏ సోషల్ మరియు ఎంఈడి కలిగి ఉండాలి. సో ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా సో బయోడేటా మరియు ఫోటోతో పాటుగా విద్యార్థులకు సంబంధించినటువంటి జిరాక్సులతో ప్రిన్సిపల్ జిల్లా విద్యా శిక్షణ సంస్థ, జిల్లా విద్యాధికారి కార్యాలయం ఆగస్టు 21 తేదీలోగా సమర్పించవలసిందిగా కోరుతూ ఉన్నారు. ఇది సో పంపిన వారు జిల్లా విద్యా శిక్షణ సంస్థ, అదేవిధంగా జిల్లా విద్యా అధికారి మెదక్ జిల్లా నుంచి. ఇది మెదక్ జిల్లా సంబంధించింది. ఆల్మోస్ట్ సో మనకి ఇక్కడ దీన్ని బట్టి చూస్తే ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో కూడా మరి నోటిఫికేషన్ అనేది సో ఏదైతే మనకు పూర్వం ఉన్నటువంటి 10 జిల్లాల్లో, తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో కూడా మీకు నోటిఫికేషన్ అన్ని జిల్లాల్లో కూడా సో మనకు దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే సో ఆల్రెడీ నిజామాబాద్ సంబంధించినటువంటి జాబ్ సంబంధించిన సమాచారం కూడా చెప్పడం జరిగింది. సో ఈ జిల్లాలకు సంబంధించినటువంటి అంశం కూడా మీరు అన్ని జిల్లాలు 10 అంటే ప్రజెంట్ 33 జిల్లాలు ఉన్నాయి. కానీ సో 10 జిల్లాల ప్రకారము 10 జిల్లాలలో డైట్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి డైట్ కాలేజీలో పోస్ట్ అనేది సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి మిగతా జిల్లాలో కూడా నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. సో కాబట్టి మీరు ఒకసారి అక్కడ దగ్గరలో ఉన్న డైట్ కాలేజ్కి వెళ్ళిపోతే మీరు అక్కడ వెళ్ళి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఇక్కడ పీజీ ఉండాలి, దాంతోపాటుగా సో ఎంఈడి కూడా ఉండాలి. ఎంఈడి లేకుండా తీసుకోరండి. కాబట్టి దీనికి సంబంధించిన అర్హతలు అది ఆ డైట్ కాలేజీలో డైట్ ప్రతి జిల్లాలో పాత జిల్లాలో ఉన్నటువంటి డైట్ కాలేజీలో వెళ్ళి మీరు అక్కడ బయోడేటా ఫామ్ ఇవ్వాలి. తర్వాత దాంతోపాటుగా ఫోటో అవి నింపేసి ఇచ్చేస్తే మీకు డెమో కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకు ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో సుమారుగా ఇక్కడ ప్రతి పోస్ట్లో కూడా మనకు ఒక పోస్ట్ ఉన్నది. ప్రతి దానిలో కూడా ఫౌండేషన్ విద్య ఒకటి, తర్వాత తెలుగు బోధనలో ఒకటి ఉంది. ఆంగ్లంలో మాత్రం 2 ఉన్నాయండి. ఇంగ్లీష్ సంబంధించిన 2 ఉన్నాయి. ఫౌండేషన్ విద్య ఫిలాసఫీ చేసి ఉండాలి, మరి ఎంఈడి ఉండాలి. సో ఫిలాసఫీ చేసి వాళ్ళకు 2 పోస్టులు ఇక్కడ. సో సుమారుగా సో జీతం వచ్చేసి 22,000 నుంచి 26,000 మధ్య ఉండేటువంటి అవకాశం ఉంది. జీతం ఎంత ఉండొచ్చు అవకాశం ఉందంటే 22,000 నుంచి 26,000 మధ్య దాని మధ్య ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఇది గెస్ట్ ప్రతిపాదన నేర్చుకుని జరుగుతుంది. ఇది ఇక్కడ ఏమిచ్చాడు అతిథి ఉపన్యాసకులు ఏంటంటే సో గెస్ట్ టీచర్స్ అన్నట్టు. కాబట్టి మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఈ పత్రిక ప్రకటన బట్టి ఆల్మోస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పాత జిల్లాలో డైట్ కాలేజీలలోని సో
సో నోటిఫికేషన్ అనేది మీ మీ జిల్లాలలో కూడా వచ్చి ఉంటుంది. దీన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది. అలాంటి నిజామాబాద్ జిల్లా సంబంధించిన సమాచారం కూడా నేను ఈ నోటిఫికేషన్లో పెట్టడం జరిగింది. సో ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా షేర్ యువర్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దాంతోపాటుగా మరి ఎంతోమందికి ఇలా ఎంఈడిఎస్సి పీజీ ఉన్న వాళ్ళకు మంచి అవకాశం ఇది. సో వీళ్ళకు ఎట్లా తీసుకుంటారంటే డెమో పెడతారండి. డెమో పెట్టి తీసుకునేటువంటి అవకాశం ఉంది. డెమో పెట్టేసి మరి ఇందులో ఉర్దూ పోస్టులు కూడా ఉన్నాయి. ఉర్దూ పోస్టులు చూసినట్లయితే ఒక్కొక్క పోస్టు ఉర్దూ పోస్ట్ ఉంది. మరి ఫౌండేషన్ విద్య ఒకటి ఉంది, ఉర్దూ బోధన పద్ధతులు ఒకటి ఉంది, గణశాస్త్ర బోధన పద్ధతులు ఒకటి ఉంది, సాంఘ్యశాస్త్ర బోధన పద్ధతులు కూడా ఒకటి. అది ఉర్దూ మీడియం వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. మరియు ఉర్దూలో వాళ్ళు ఎంఏ సోషల్ చేసి ఉండి మరియు ఇక్కడ ఎంఈడి చేసిన వాళ్ళకి మాత్రమే అది ఎలిజిబుల్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అది ఉర్దూ మీడియం సంబంధించినటువంటిది. సో సుమారుగా మనము ఇక్కడ ఒక చూసినట్లయితే అవి 5 పోస్టులు 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 సో 16 పోస్టుల వరకు సో ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి జిల్లాలలో, అంటే పూర్వం ఉన్నటువంటి పాత జిల్లాలలో సో ఈ సమాచారం అందువల్ల కాబట్టి అందరూ కూడా సో ఈ ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.